బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. అనకాపల్లి జిల్లా గంగవరంలో అక్రమ క్వారీల కాలుష్యం నుంచి ప్రజలను రక్షించండి మహాప్రభు అంటూ గంగవరం యువత గళమెత్తారు. గంగవరం సర్వే నెంబర్ 59లో జగనన్న కాలనీ నుంచి కొండలపై అక్రమ క్వారీలు నిర్మించి తరలిస్తున్న గ్రావెల్ వల్ల ప్రజలు అనారోగ్యానికి పాలవుతున్నారని, ఇటీవల 4 వ్యక్తులు మరణించారని గంగవరం గ్రామానికి చెందిన యువకులు క్వారీ లారీలు ఆపి ధర్నాకు దిగారు. పెదముసిడివాడ నుంచి దువ్వాడ వరకు నిర్మిస్తున్న 100 అడుగుల వెడల్పు గ్రావెల్ రోడ్ నిర్మాణానికి, జగనన్న కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, పెద్ద పెద్ద డంపర్లు క్వారీ లారీలతో నిత్యం వందలాది లారీల్లో గ్రావెల్ తరలించడంతో ఏర్పడుతున్న ధూళి కాలుష్యం వల్ల గ్రామంలో ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో మంచం పట్టారని ఆ గ్రామ యువకులు గణేష్, నాయుడు, శ్రీనివాస్ మీడియా ముందు వాపోయారు. దువ్వాడ, గంగవరం రూట్లో వస్తున్న క్వారీ లారీలు, డంపర్లను యువకులు అడ్డుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న క్వారీ యజమానులు గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఇక్కడ అక్రమంగా క్వారీ అనేది తరలింపు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులందరూ ఒక అభివృద్ధి చెందుతుంది అనేసి అక్కడ ప్లాట్లు, RC ప్లాట్లు, తర్వాత మిగతా 1 సెంట్ ప్లాట్లో కూడా వాళ్ళందరూ బతుకుదాం అనేసి ఇక్కడ ప్లాట్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు. తర్వాత వీళ్ళు కొండపై నుంచి కిందకి తెచ్చేటప్పుడు ఆ కొండల ఇల్లులు కానీ ఆ ప్లాట్లు కానీ మొత్తం గంగవరం గ్రామం మొత్తం దుమ్ము ధూళితో కప్పబడుతుంది. అభివృద్ధి చెందుతుందని ప్లాట్లు మొత్తం అందరూ కలిపి బంజరు భూమి ఇస్తే వీళ్ళేమో ఈ విధంగా వాడుకొని పై లెవెల్లో పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఒక MRO కానీ ఒక మండల సర్వేర్ కానీ ఎవరు కూడా పరిశీలించకుండా వీళ్ళకి నచ్చినట్టు దందా చేసుకొని జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాల్సిందిగా MRO కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాం. మేము అనారోగ్యంతోనే ఒక గేదెలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేత వేయడం కానీ ఏదైనా సరే మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది ఇది అఫీషియల్ కాదు. క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసుకలా కసకసలు ఆడి ప్రాణం 4 ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు. పాడు పంటలు పోవడము, అనారోగ్యంతో పోవడం చాలా చాలా ఒక ఇష్యూ అని కాదు. ఇన్ఫెక్షన్స్ మనుషులకి చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల చాలా ఒక ప్రాబ్లం అని కాదు. వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, డెంగ్యూ ఫీవర్స్, డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది సార్. మాకు వచ్చేసరికి ఈ సమస్య తీరుస్తారని మా పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్య తీర్చి మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆరోగ్యం ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.